సో అక్కడ చిరంజీవి గారిని ఫూల్ చేశారు ఫస్ట్ ఆడ. చిరంజీవి గారు జనరల్ ఏమంటారంటే ఇప్పుడు ఒక ఒక మంచి మినిస్టర్ ఇట్లా ఆయన పేరు తీసిండు అంటే ఆబ్వియస్లీ కలవాలనుకుంటాడు. ఇదే మాట వేసాడ ఆయనతో చెప్తాడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను చెప్పేసి. సో ఇద్దరికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మధ్యలో ఎట్లా అంటే ఫొటోస్ దిగుతారు అనమాట వీడు. ఫోటో కోసం అట్లే చేస్తాడా రవి? ఎగ్జాక్ట్లీ ఫోటో కోసం చేయాల్సినంత అవసరం ఏముంటుంది? సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారన్న ఇప్పుడు వీని ఫొటోస్ చూసి వీని ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ రియాలిటీకి వస్తే వీనికి అసలు ఎవరు లేరాడా. రియాలిటీలో మేము ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, మేము ఇప్పుడు ఇంత సోషల్ మీడియాలో వాని మొత్తము వాని గురించి మేము మాట్లాడుతున్నాం, మన రియాలిటీ మేము ప్రజెంట్ చేస్తున్నాం మేము. సరే ఎవరైనా మాట్లాడాలి కదా వచ్చేసి మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయిరాళ్ళు, వానికి సపోర్ట్ చేసే టీమ్ సాయి అంటే ఏంది అసలు టీమ్ సాయి? అంతమంది టీమ్ సాయి మీకు ఫోటోలో కనిపిస్తారు, రియాలిటీలో మళ్ళీ ఎక్కడ వెళ్ళి అందరూ మనం మాట్లాడాలి కదా బయటకు వచ్చేసి వాళ్ళు, మా అన్న మంచోడు మా అన్న అది అని చెప్పేసి ఏం లేదు అట్లా అక్కడ. సో ఈ ఫొటోస్ అనమాట మెయిన్ సోషల్ మీడియా స్టంట్ మాస్టర్ ఇప్పుడు, అందుకే నేను అంటున్నా. సో అక్కడ నుంచి ఏం చేస్తాడు మిథాలీ రాజ్ గారిని తీసుకొని వేసి కూడా కిషన్ రెడ్డి ప్రోగ్రామ్స్లో కూడా కల్పిస్తాడు. ఎందుకు అనేసి అంటే కిషన్ రెడ్డి సార్ కూడా ఎట్లా అంటే ఈమెను చూసి అరే ఒక మంచి స్టేట్ ఉమెన్స్ క్రికెట్ క్యాప్టెన్ అని చెప్పేసి మధ్యలో చేసేది ఏంటంటే కిషన్ రెడ్డి గారు మీ పేరు తీసిందని చెప్పేసి అక్కడ చెప్తాడు. సేమ్ అదే స్ట్రాటజీ అందరి సెలబ్రిటీస్ కానీ అందరూ పొలిటికల్ లీడర్స్. అంటే ఇది ఫోటో కోసం చేస్తాడు అని అంటే అంత వర్తి అనిపించట్లేదు. సరే చేసినా కూడా దాంట్లో తప్పేం ఉన్నది అంటే ఫొటోస్తోని చాలా బెనిఫిట్స్ అన్న. ఫొటోస్ మనం చూసి వదిలేస్తామేమో ఖాళీగా, బట్ చాలా మంది దాన్ని చాలా రకాలుగా తీసుకుంటారు. ఇప్పుడు అమిత్ షాతోనే ఒక ఫోటో దిగి బయట పోస్ట్ చేసిండు. ఆ ఫోటో చూసి నన్నే చాలామంది అడుగుతారు అమిత్ షా చాలా దగ్గరైనకు, అమిత్ షాతో నేను ఏమైనా చేయగలుగుతారు అని చెప్పేసి. మాకు తెలిసింది ఏంటంటే అమిత్ షాతో అసలు వీడు ఎప్పుడు కూడా మాట్లాడలేడు. ఓన్లీ ఒక ఫోటో ఒక బుక్ నేను రాస్తున్నా అని చెప్పేసి జస్ట్ ఆ కవర్ డిజైన్ చేసి వీడు అమిత్ షాని కలవడం జరిగింది. అంటే ఒక దారి దోలాడుకుంటాడు. సి హీఈస్ ఇంటెలిజెంట్ అని కాదంటలే నేను, బట్ వీడు ఎట్లా అంటే పబ్లిక్ని ఫూల్ చేస్తాడు ఏదో ఒక విధంగా. ఒక లీడర్ ఎస్ నేను అదే మాట అంట, బట్ పబ్లిక్ని ఫూల్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఫూల్ చేస్తూ వస్తున్నాడు. ఇది అట్లీస్ట్ ఇప్పుడన్నా పబ్లిక్కి తెలియాలని చెప్పేసి మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. రైట్. నాకు మీరు ఇప్పుడు ఇంతసేపు చెప్పిన దాంట్లో నాకు అనిపించింది, నేను ఫీల్ అయింది ఏంటి అని అంటే రూపేష్కి వచ్చేసరికి బిజినెస్లో నష్టం జరిగింది, నీకు పర్సనల్గా నష్టం జరిగింది, అండ్ మోర్ ఎవర్ నీకు కొంచెం బిజినెస్లో ఇబ్బంది అయింది. సో ఈ 3 కారణాల చేత మీరు ఇద్దరు బయటకు వచ్చి డిఫర్ చేస్తారు, అంతేనా? అంతే అని కాదన్నా, ఇంకా పార్టీకి కూడా చాలా నష్టం జరిగింది. బీజేపీ పార్టీ. మీరు పార్టీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? మేము వాంతో ఉన్నప్పుడే జాయిన్ అయినాము. చాలా అంటే మేము ఎప్పుడు ఏ పదవిలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు వద్దు కూడా పదవిలు. కానీ మేము పార్టీలో మాత్రం యాక్టివ్ ఉన్నాము. అన్ని ప్రోగ్రామ్స్ వాడి ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా దానికన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాము. ఎప్పుడు కూడా మేము సోషల్ మీడియా స్టంట్స్ కానీ ఫొటోస్ పెట్టడం కానీ లీడర్షిప్తో దిగిన ఫొటోస్ కానీ తెలియలేదు అన్నట్టు, అంతేగా? అంటే మాకు అవసరం లేదనుకున్నాం, జస్ట్ పార్టీ కోసం తెలియలేదు అంతే. లేదు అవసరం లేదనుకున్నాం, మాకు అవసరం లేదు ఈ ఫేక్ ప్రోపగండా చేసేది అవసరం లేదు. వాట్ వీఆర్ ఎవ్రీవన్ నోస్. సో ఈ ఫోటోలు పెట్టుకోవడం కానీ మాకు ముందు నుంచి అలవాటు లేదు. ఎవరితో నా ప్రొఫైల్ కూడా చెక్ చేయొచ్చు, ఎవరితో ఫోటోలు కూడా ఉండవు. అన్న అసలు వీడు బీజేపీ పార్టీకి అసలు ఏం చేసిందని చెప్పేసాడు. బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి వీన్ సెల్ఫ్ గ్రోత్ గురించి వీడు ర్యాలీలు తీయడం. అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, అండ్ నార్మల్గా అంటే ఎదిగిండు అంటే ఏం లేని స్థాయి నుంచి. మీరు అన్నారు టికెట్లు వేసినాం మేము, లేకపోతే క్యాబ్ అరేంజ్ చేసినాము, వాచ్ ఇచ్చినా అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు ఆఫ్ ద కెమెరా. సో ఓకే, అక్కడ నుంచి వాళ్ళ డిఫెండర్ వాడుతుండనంటే ఆయన గ్రో అయ్యిండు, దాంట్లో తప్పే ఉన్నది. దాంట్లో తప్పేముందంటే ఎట్లా గ్రో అయ్యింది అన్నది ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి బీజేపీ పార్టీకి అసలు ఏం చేయలేడు అసలు. రైట్. నేను అడుగుతున్నా ఇప్పుడు అంటే పిఎం సాయి ఫ్రాడ్ అని కానీ, లేకపోతే పిఎం సాయి చీట్ చేసిందని కానీ ఎవరైనా కేసు చేసిరా? కేసు అయితే ఎవరు చేయలేరని ఇప్పటిదాకైతే అఫీషియల్గా మాత్రం ఎవరు కేసు చేయలేరు. బట్ ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలు, ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తలు ఎవరు కూడా సాటిస్ఫైడ్ లేరు. ఎందుకు లేరంటే తింపుకుంటాడు, వీళ్ళని చూపించుకొని ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి చూపించుకుంటాడు. లోకల్ కాడర్ అయితే ఎవరు రారన్న. లోకల్లో అల్వాల్లో మల్కాజిరి నుంచి అయితే ఎవరు రారు. ఏమన్నా వచ్చేది ఏంటంటే బయటకించే మొత్తం వీళ్ళకి ఎట్లా అంటే ఫేక్ ప్రామిసెస్ అన్ని మొత్తం. ఇప్పుడు ఒక రెజ్లింగ్కి సంబంధించిన కొంతమంది పైల్వాన్స్ ఉన్నారు సిటీలో, వాళ్ళకి ఏం చెప్తారంటే సిటీ బయట సెంట్రల్ నుంచి మీకు ఎట్లా అంటే రెజ్లింగ్కి నేను మంచి ఫండ్ ఇప్పిస్తాను, నేను ప్రొడ్యూస్ చేపిస్తాను మీకు. సరే ఇదంతా కూడా అంటే జస్ట్ మీకు నష్టం జరిగింది అని చెప్పేసి పిఎం సాయిని
ఓ రకంగా ఇబ్బంది పెట్టేందుకు లేకపోతే ఆయన నేమ్ బ్యాడ్ చేసేందుకు చెప్తున్నట్టే ఉంది కానీ మీరు ఎందుకు, మీ బాధ ఏంది, మీ పెయిన్ ఏంది? అంటే సి అన్న, ఆయన బద్నాం చేయనీకో ఆయన మీద బురదలనికో కాదన్న, దిస్ ఇస్ ఆల్ రియాలిటీ, ఇది ఫ్యాక్ట్. ఇది మేము ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. ఇన్ని రోజుల దాకా ప్రజలకు అసలు ఏం తెలియదు అసలు వాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలియదు అంటే ఒక మబ్బులు ఉన్నారు అసలు. ఇప్పటి వరకు వచ్చేసి మేము చెప్పే మాటలకు ఎక్కడి నుంచి అక్కడ నుంచి చాలామంది బాధితులు మాకు ఫోన్ చేస్తున్నారు. మాకు ఎట్లాంటి ఫోన్ చేస్తున్నారు, అరే రవి మా వైఫ్ని కూడా వీడు చీట్ చేసిండు, మా వైఫ్కి కూడా నా పైన లేనిపోని చెప్పిండు, వాడు అడిగింది నేను చేయలేకపోయినందుకు వాడు మెసేజెస్ పంపించిండు మా వైఫ్కి కొన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించిండు,